Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మీరు? ఏమండి ఫోన్ ట్యాపింగ్ హ్యాపెండ్ ఓకే. అయింది కదా, అయ్యింది. వాళ్ళు మమ్మల్నే కాదు వాళ్ళ పైన కూడా ట్యాపింగ్లు చేసుకున్నారు. ఇప్పుడు ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ క్లాపింగ్ చేస్తే దానికి జవాబు రాదు. సో జరగాల్సిన లెట్ ద ఫుల్ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ పెట్టి చెప్పనివ్వండి. చేశారు, ట్యాపింగ్ చేశారు, వాస్తవం ఇది. ఓకే. సో వెన్ దే హ్యావ్ డన్ ఇట్ దే హ్యాస్ టు బి ఎ థరో ఎంక్వైరీ. దే హ్యాస్ టు బి ఇదంతా ఎక్స్పోజ్ చేసి మనము భవిష్యత్తులో దేర్ ఇస్ ఎ రైట్ టు ప్రైవసీ, ఇది చట్టం కింద వస్తుంది. సో వాళ్ళు ఇష్టానుసారంగా ఈ విచ్చలవిడిగా వాళ్ళు అప్పుడు పేగసస్ అవన్నీ తీసుకొచ్చింది ఈ గవర్నమెంటే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి వాటి పరిణామాలు ఇప్పుడు అనుభవించు. ఇప్పుడు కుయ్యమొర్రము అంటే ఏం లాభం? ఇట్స్ ఓకే, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక అతి పెద్ద నేత మీరు. బట్ ఎందుకో ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా మీరు దత్తత తీసుకోలేదు, ఏ నియోజకవర్గాన్ని, ఏ గ్రామాన్ని అని మాట్లాడుతున్నారు కొంతమంది. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్ అయ్యారు రేణుకా చౌదరి గారు, కనబట్టలా వినపట్టలేదు అంటున్నారు. లేదు, అది కరెక్టే. కొంచెం నేను తగ్గాను. ఎందుకంటే న్యాయంగా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు 4. మరి ఇంతమంది వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు వహించాలి. లెట్ దెమ్ డూ సమ్ వర్క్. చేసి నాకు రిజల్ట్ చూపెట్టాలి. చేయని పక్షాన్ని నేను దిగుతాను. కాబట్టి వాళ్ళు రేణుకా చౌదరి వచ్చి మాకు చెప్పకుండా వచ్చిందా, నాకు లేనప్పుడు ఐ హ్యాడ్ నో ప్రాబ్లం. ఏ ఎమ్మెల్యే ఎవడు లేనప్పుడు మేము ఒకరే. నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళొచ్చు, నా ఇష్టం వచ్చిన పని నేను చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రొసీజర్ ప్రకారంగా నేను నా అదుపులో ఉండాలి న్యాయంగా. వాళ్ళందరూ నాతో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు, నేను వాళ్ళతో. ఆల్ ఎమ్మెల్యేస్ నాతో చాలా బాగుంటారు. అండ్ మేము అన్నీ మాట్లాడి చర్చించి చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదన్నా కొరతలు ఉంటే నేను చెప్తాను. వాళ్ళు కూడా అంత ఎఫెక్షనేట్గానే అన్నీ పాటిస్తారు. కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పాత్ర వాళ్ళు వహించాలి. ఇక నేను ఇంటికి పెద్ద మనిషిగా వెళ్ళి వాళ్ళకి కనిపిస్తూ ఆడబిడ్డను కాబట్టి నాకు ఆ చనువు ఉంది, నేను వెళ్ళొచ్చు, చేయొచ్చు. వాళ్ళది వర్క్లో నేను అడ్డం పడి ఇంటర్ఫియర్ అవ్వటం అంత మంచిది కాదు అనేది నేను ఏర్పాటు చేసుకున్న ప్రోటోకాల్. మా మిలిటరీ అలవాట్లు పోవు. ఓకే. కాబట్టి వాళ్ళు చేయనివ్వండి. 3 మంత్రులు ఉన్నారు, కానీ కార్యకర్తల్లో కొంతమందిలో కొన్ని ఏరియాల్లో ఇంకా నెగ్లెక్ట్ ఉంది. అది నేను పూడ్చుకుంటూ తిరుగుతున్నాను. అవసరం వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటాను. ఏ అర్ధరాత్రి వేళ ఇప్పటికి కూడా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, నాకు చెప్తుంటారు, నేను వెళ్తూ ఉంటాను. కానీ ఖమ్మం ఆడబిడ్డగా మీకు అక్కడ ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా మంత్రులతో సరైన సయోధ్య లేదు అని అంటుంటారు. ఎవరు ఒక్కడితోనే నాకు న్యూసెన్స్, మిగతా వాళ్ళతో ఏం లేదు. ఒక్కడితో అది కొత్తగా కాదు, ఎప్పటి నుంచో. ఓకే. ఈ అడ్డగోలు కేసులు పెట్టించింది కూడా ఆయనే. కాబట్టి దాట్స్ ఓకే. నాకు మిగతా వాళ్ళతో మాకేం గొడవ, నో ప్రాబ్లం. నేను నా పోర్ట్ఫోలియో కాదు, నాది కాదు. నాకు ఏదన్నా కావాలంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తుతారు. వాళ్ళు చేయాల్సిందే, నేను చెప్పింది కూడా వాళ్ళు చేయాల్సిందే. లేకపోతే నేను న్యూసెన్స్ వాల్యూ ఉంది కదా. కదా, అదే కదా, జస్ట్ జోకింగ్. వాళ్ళు ఎంత బాగానే ఉంటారు, నాతో ఏ గొడవ లేదు. ఎందుకు అసలు మీకు రెబల్ అని, తర్వాత ఒక రకమైనటువంటి భయం మీరంటే ఎందుకు అందరికీ అలాగా, ఎందుకు అలా క్రియేట్ అయ్యింది? క్రియేట్ అని కాదమ్మా, ఐ డోంట్ టాలరేట్. నాలో ఓర్పు సహనం తక్కువ. అన్యాయానికి ఎక్కడన్నా అన్యాయం జరిగి ఇప్పుడు ఎందుకు నేను వర్కర్ కోసం అని ఎందుకు, నాకేం పట్టిందమ్మా. హాయిగా కాలు మీద కాలు వేసుకొని రాజ్యసభలో నేను కూర్చొని కనపడనక్కర్లేదు. నా ఇష్టం, నేను ఐ కెన్ డూ పెయింటింగ్, గార్డెనింగ్, నా ఇంట్రెస్ట్లన్నీ నేను చూసుకోగలుగుతాను. నేను ఐ షుడ్ ఎంజాయ్. నా బుక్ మూలబడింది, మధ్యలో ఆపేసాను. సో ఇవన్నీ ఉంటాయి, నా ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను అవన్నీ చూసుకోవచ్చు. వై షుడ్ ఐ ఫైట్ ఫర్ ద వర్కర్? అన్యాయం జరిగింది కాబట్టి అది నాకు పుట్టుకతో ఉంది. పేదవాడికి కానీ, లేనివాడికి కానీ, గాయపడిన వాళ్ళకి కానీ ఏదన్నా ఐ హ్యావ్ టు టేకప్ దేర్ కాజ్. అది నా పాత్ర. అది నన్ను భగవంతుడు అందుకే సృష్టించారు, దట్ యూ హ్యావ్ టు టేకప్ అండ్ ఫైట్. నీ జాతకంలో అది రాసింది, నేను చేయాల్సింది. సో ఐ విల్ ఫైట్. ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఐ విల్ ఫైట్. లేకపోతే ఐ థింక్ ఐమ్ క్వైట్ ఎ నైస్ పర్సన్. నా అంత మంచిది కూడా ఇంకోరు ఉండరు. నైస్, బాగా చెప్పారు. అందుకే ఫైర్ బ్రాండా ఏమో మరి, అంటే నిజం పలికే సాహసం, ఈయనే ధైర్యం ముందు వెనక ఉండాలి. కాబట్టి అందరికీ నిజం అనేది నచ్చదు. ఈ కప్పి పెట్టి ఒత్తాసలు పలికి డమ్ డమ్ డిగాలు అనేది ఉంటాయి. నేను ఐ డోంట్ టాలరేట్ దట్. ఎవరైనా ఎంత స్థాయిలో వ్యక్తినైనా
నేను లేసి అడుగుతా. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వీళ్ళ పర్మిషన్లు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కవిత గారు. వచ్చేసి సొంత పార్టీ ఏదో పెడతానంటున్నారు. చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు పార్టీ మీద, ఈవెన్ వాళ్ళ బ్రదర్ తో సహా అందరి మీద, హరీష్ రావు గారితో సహా అందరి మీద. సో దీని మీద మీ స్పందన చెప్పండి. ఒకటి, ఐ అడ్మైర్ కవిత దట్ ఒక మహిళగా తెగించి కదం తొక్కుతా ఉందనేది చూసి ఐ అడ్మైర్ దట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. రాజకీయాల్లో నువ్వు ఎవరు కూతురునన్నా కానీ, మిగతా రాజకీయ నాయకులు కూతుర్లు ఉన్నారు, అందరు కాంప్రమైజుల్లో నడుస్తున్నారు, అది వేరే మాట. బట్ షీ వాజ్ ఏబుల్ టు టేక్ దట్ స్టాండ్. ఆ స్టాండ్ తీసుకొని యాక్ట్ అని చెప్పి పక్కకు వచ్చి చేస్తా ఉంది. ఓకే, అంతవరకు ఐ అప్రిషియేట్. కానీ ఇప్పుడు ఆమె చెప్పేవన్నీ మరి పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ జరిగినటివి కదా. నిజంగానే ప్రజల కోసం నువ్వు పోరాడుతూ ఉంటే అప్పుడే నీ కంఠం లేపాల్సింది. నేను పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో, కానీ మాకు జరిగే తప్పుల్ని నేను ఒప్పుకుంటా, నేను అంటా, నిలేస్తా, సవాల్ చేస్తా, క్రిటిసైజ్ చేస్తా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే నేను చెప్పా కొన్ని తప్పులు జరిగాయి, కాదని అంటలేదు, సరి చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాట్లాడకుండా నేను రేపు పార్టీ నుంచి బయటకు వెళ్తే అప్పుడు నేను ఇవన్నీ అంటే నన్ను నమ్మే ప్రజలు ఎవరు ఉండరు. నా మీదే నిందలు మోపుతారు. అనుమానం అనేది, క్రెడిబిలిటీ అనేది ఒకటి పెట్టుకోవాలి. అసలే ఆడవాళ్ళకి ఇంత ఇబ్బంది, కష్టం. కాబట్టి ఇప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ అనేది. సో ఐ విష్ కవిత ఆల్ ద వెరీ బెస్ట్. నీ పోరాటంలో ఐఎమ్ మానసికంగా విత్ యూ, బికాజ్ ఐ అడ్మైర్, ఐ అప్రిషియేట్. నువ్వు ఆ గట్స్ ఉంచుకొని నువ్వు తెంచుకొని బయటకు వచ్చావు, వెరీ గుడ్. కానీ డెవలప్ యువర్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఏమన్నా కూడా మరి అప్పుడు ఎందుకు అనలేదనేది ప్రతి ఒక్కరూ సవాల్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.